तेलंगाना दिल्ली न्यूज़ में आप तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जाए HDFC ATM थेफ्ट केस का पुलिस ने किया पर्दाफाश। बताया गया कि जिटमिटला पुलिस स्टेशन हदूद में पेश आया था 8 और 9 तारीख की रात में ये वाक़या। बालानगर जोन DCP सुरेश कुमार ने तमाम तर तफसीलात से मीडिया को वाकिफ़ करवा। बताया गया कि आग के और धुएँ के निकलने के बाद जब पता चला कि इस ATM में चोरी हुई, अमूमन ये देखा जाता रहा है कि अलार्म और सेंसर्स बज जाते हैं, लेकिन इन लोगों ने अच्छे अंदाज में इसे बंद कर दिया था। जुमला 47,71,000 रुपये की रहज़नी की वारदात अंजाम दी गई थी। 7 पुलिस की टीमें तश्कील दी गई और आखिरकार PG हॉस्टल प्रकाश नगर एरिया बेगमपेट में एक शख्स को गिरफ्तार किया गया। बताया गया कि उसके कब्जे 17 लाख रुपये का कैश भी जब्त किया गया। इस सिलसिले में पुलिस ने बताया कि यासिब हुसैन, आमिर अंसारी और मोहम्मद आबिद को इस सिलसिले में गिरफ्तार किया गया है। एक और गाजुला रामाराम के ATM केस में भी मुलविस होने की तल्ला से वाकिफ़ करवाया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। जिटमिట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గాజుల రామారం మెయిన్ రోడ్ మీద HDFC ATM అందులో ఒకే షట్టర్ లో 2 ATMలు ఉంటాయి. దాంట్లో ATM థెఫ్ట్ జరిగింది. దాంట్లో 2:30 to 3:30 జరిగినప్పుడు ఇమిడియట్ గా 3:27 కి పోలీస్ స్టేషన్ కి అలర్ట్ వచ్చింది ముంబై నుంచి. 3:35 కి లోకల్ SI పెట్రోకార్ అండ్ నైట్ రౌండ్ ఆఫీసర్ SHO జగద్గిరిగుట్ట ఇమిడియట్ గా ఆ ATM దగ్గరికి రీచ్ అయి పరిశీలించగా అప్పుడే జస్ట్ ఒక 10 minutes ముందే, అంటే ఇంకా వేడిగా పొగలొస్తూ ఉండడం ఆ ATM అది చూసి ఒక 10 నిమిషాల ముందే ఆ ATM థెఫ్ట్ అని గ్రహించి ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేసినారు మా టీము. మేము లోపలికి వెళ్ళి చూడగా నాకు అర్థమైంది ఏంటంటే గ్యాస్ కట్టర్స్ తోటి సిలిండర్ వాడి, ఆక్సిజన్ సిలిండర్ వాడి గ్యాస్ కట్టర్స్ తోటి ఈ ATM థెఫ్ట్ చేసినారని అర్థమైంది. అయితే మామూలుగా ఈ ATMs కానీ బ్యాంక్స్ కానీ ఎవరైనా అటెంప్ట్ చేసినప్పుడు ఈ సెన్సార్స్ తోటి అలారం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ATM థెఫ్ట్ లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆ సెన్సార్ రాకుండా ఎగ్జాక్ట్ గా ఎక్కడ కట్ చేస్తే సెన్సార్ పని చేయకుండా ఉంటుందో, అలర్ట్ రాకుండా ఉంటుందో అక్కడే కట్ చేసి ఆ డబ్బుని తీసుకుని పోవడం జరిగింది. దానికోసం మాకు అప్పటికి డబ్బు ఎంత అనేది తెలియదు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము 9:30, 10 o'clock కి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత లెక్క చూసుకుని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock కి మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే 34,71,000 క్యాష్ లాస్ట్ అయిందని చెప్పినారు. తర్వాత మేము ఒక 7 teams ఫామ్ చేసి దాంట్లో ఆ టీమ్స్ లో DI జీడిమిట్ల, DI బాలానగర్, ఇన్స్పెక్టర్ CCS, ఇన్స్పెక్టర్ పవన్ అండ్ దాలినాయుడు ఆఫ్ CCS అండ్ కనకయ్య అండ్ నాగిరెడ్డి ఆఫ్ జీడిమిట్ల అండ్ బాలనగర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక 7 టీములు ఏర్పాటు చేశాము. ఈ 7 టీములు కూడా ఈ సాంకేతిక ఆధారాలన్నీ విశ్లేషించి CC కెమెరాలు కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, అన్ని రకాల సాంకేతిక ఆధారాలను విశ్లేషించి మేము ఒక నిర్ధారణకు వచ్చాము. ఈ అఫెండర్స్ హర్యానాకు చెందిన వాళ్ళు, మేవాట్ ఏరియాకు చెందిన వాళ్ళని నిర్ధారణకు రావడం జరిగింది. అక్కడికి కూడా మేము టీము పంపడం జరిగింది. అయితే తర్వాత మాకు వచ్చిన సాంకేతిక ఆధారాల మేరకు మేము ఇంకా వెరిఫై చేస్తుండగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్ లో ఈ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఈ గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో అది కొన్నట్టుగా నాకు ఆధారం లభించింది. దాన్ని బట్టి మళ్ళీ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ చేస్తూ వెళ్ళగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్ లో ఒక బాయ్స్ PG హాస్టల్లో ఒక అఫెండర్ ఉన్నట్టుగా మాకు లీడ్ దొరికింది. దాంతో అక్కడ మేము సర్వేలెన్స్ పెట్టుకోగా తర్వాత మాకు ఇంకొన్ని క్లూస్ వచ్చాయి. ఆ క్లూస్ మేరకు నిన్న ఈవినింగ్ 3 అఫెండర్స్ మాకు దొరికినారు ఒక 3-wheeler మీద వెళ్తూ. వాళ్ళ దగ్గర మాకు ఒక 17 lakhs క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళని మేము విచారించగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. మాకు ఇవన్నీ కూడా చూపించినారు, ఎక్కడైతే సొత్తు ఉందో, తర్వాత ఎక్కడైతే ఈ గ్యాస్ కట్టర్స్, సిలిండర్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టినారో అవన్నీ కూడా మాకు వాళ్ళు చూపించడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా మాకు దొరికిన వాళ్ళు యాసిబ్ హుస్సేన్, అమీర్ అన్సారీ, మహమ్మద్ ఆబెద్ వీళ్ళు దొరికినారు. ఈ యాసిబ్ హుస్సేన్ ఇతను పల్వాల్ డిస్టిక్ ఆఫ్ హర్యానా స్టేట్. ఈ అమీర్ అన్సారీ ఇతను బేసిక్ గా నాగపూర్ అతను, కానీ 3 సంవత్సరాలుగా ఇతను హైదరాబాద్ లో ఉండి ఇతను వీళ్ళ మదర్ ఒక బాయ్స్ PG హాస్టల్ బేగంపేటలో నడుపుతా ఉన్నారు. తర్వాత MD ఆబెద్ ఇతను నూహు జిల్లా ఆఫ్ హర్యానా స్టేట్. వీళ్ళు 3 మన అదుపులో ఉన్నారు. ఎవరైతే ఉన్నాడో ఇతను
మధ్యప్రదేశ్లోని శివపురి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒక పోక్సో నేరం కింద ఇతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఇతనికి ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం అయ్యారు. తర్వాత ఇతను జైల్లోంచి బయటకు వచ్చాక వాళ్ళు కూడా ఇదే ఏటీఎం థెఫ్ట్ కేసులో, ఇట్లాంటి ఏటీఎం థెఫ్ట్ కేసులోనే జైల్లో ఉండి 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తూ తర్వాత వీళ్ళు కూడా ఇతని తర్వాత బయటకు వచ్చినారు. తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో అఫెన్స్ చేయాలని వీళ్ళందరూ కూడా కలిపి ప్లాన్ చేసుకొని ఇక్కడ గాజుల రామారావులో ఉన్న ఈ హెచ్డిఎఫ్సి ఏటీఎం ఎంచుకొని వీళ్ళు ఈ అఫెన్స్ చేయడం జరిగింది. సో దీని మీద ఈ అఫెన్స్ ని చాలా చాకచక్యంగా తొందరగా ఛేదించినందుకు క్రైమ్స్ డీసీపీ ముత్యంరెడ్డి గారు, క్రైమ్స్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ గారు, మా బాలనగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ గారు, ఏసీపీ బాలనగర్ నరేష్ రెడ్డి, డిఐ జీడిమెట్ల కనకయ్య, డిఐ బాలనగర్ నాగిరెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ పవన్, బాలినాయుడు, అదేవిధంగా ఇంకా ఎస్ఐలు, ఇంకా ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా మా సిపి గారు అభినందనలు తెలియజేసినారు. సిపి గారి పర్యవేక్షణలో ఈ కేసు ఛేదించినందుకు అందరికీ అభినందనలు.